నమస్కారం ఎల్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయాలు కావాలంటే రాజీనామా చేయండి. నిమ్మగడ్డ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పల్స్ పోలియో కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పల్స్ పోలియోలో చిన్నారులకు పోలియో చుక్కలు. రాజకీయాల గురించి, నేతల గురించి మీరు మాట్లాడవచ్చా? ఆయన గురించి తాము మాట్లాడకూడదా? ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. బ్యాంకులో డబ్బు డ్రా చేసుకుని వెళ్తున్న వాలంటీర్ వెల్ఫేర్ అసిస్టెంట్ పై అగంతకులు దాడి. నగదు దోచుకు వెళ్లిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాల మండలంలో చోటు చేసుకుంది. దారి దోపిడీపై దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజ్భవన్లో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భాగస్వాములయ్యారు. రాజకీయాల గురించి, రాజకీయ నేతల గురించి నిమ్మగడ్డ మాట్లాడొచ్చు కానీ ఆయన గురించి తాము మాట్లాడకూడదా అని ఇదెక్కడి న్యాయం? మంత్రులపై కొత్తగా ఆంక్షలు పెట్టారు. ఎన్నికల కోడ్ మంత్రులు ఎమ్మెల్యేకేనా, నిమ్మగడ్డకు వర్తించదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. వీటిపై ఆయన సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇంతకు ముందు కూడా ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేశారు. జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు. దానికి కూడా వీరే ఎలక్షన్ కమిషనర్. అది పార్టీ పరంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇప్పుడు జరుగుతున్నవి పార్టీ రహిత ఎన్నికలు. ఆ రోజున ఆ ఎన్నికల సమయంలో ఎప్పుడు ఎక్కడా కూడా పర్యటనకు వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రమే పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఇష్టం, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, తప్పేం కాదు. కానీ ఇప్పుడు ఈ పర్యటన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఏజెండాలో భాగంగా వెళుతున్నారు. బాబు గారు స్క్రిప్ట్ తీసుకొని మోసుకొని వెళుతున్నారు. ఈయన సంకరజాతి కమిషనర్ లాగా ఉన్నాడు. సంకరజాతి అంటే హైబ్రిడ్, పొలిటీషియన్ కమ్ ఐఏఎస్ ఆఫీసర్, కమిషనర్. ఇతను చాలా విచిత్రమైనటువంటి మనిషిలాగా కనిపిస్తుంది. ఆయన చేసే చేష్టలు కానీ, ఆయన కామెంట్స్ కానీ వింటున్నప్పుడు నిజంగా నవ్వు వస్తుంది తప్ప పెద్ద కోపం ఏమి రావట్లా. ఎందుకంటే ఒక పిచ్చి చేష్టలు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. 2009లో మహానేత రాజశేఖర్ రెడ్డి మరణిస్తే ఎన్నికల కమిషనర్కి 2021లో గుర్తుకు వచ్చారా అని అడిగారు. సిబిఐ కేసులో తాను సాక్షిని, నిజం చెబుతానని ఆ సందర్భంగా మాట్లాడటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎలక్షన్ కమిషనర్కి ఇవాళ గుర్తొచ్చాడు. కడపల్లిన తర్వాత ఆయన పొగట్టం మొదలెడుతున్నాడు. ఈయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడంట. ఆయన సమయంలో చాలా సన్నిహితంగా ఉన్నాడట. ఆయన చాలా స్ట్రిక్ట్ మనిషి అట. ఎవరు? చంద్రబాబు నాయుడు, మన రాజశేఖర రెడ్డి గారు. ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఈయన హృదయంలో ఉందట. 2009లో ఆయన చనిపోతే 2021లో ఆయన గుర్తొచ్చాడు. ఆయన పొగిడేటటువంటి కార్యక్రమం, కడపల్లి పొగిడేటటువంటి కార్యక్రమం. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఆయన మానసిక స్థితి? జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షగట్టి ప్రవర్తిస్తున్నాడు ఈ ఎన్నికల కమిషనర్. ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడు జేబులో మనిషిలాగా వ్యవహరిస్తున్నాడు, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిలాగా వ్యవహరిస్తున్నాడు అని ప్రజలు గమనించి చీ కొడుతుంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మానసికంగా ఇవాళ వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని పోగొట్టడం. రాజశేఖర రెడ్డి గారు మంచి నాయకుడు, రాజశేఖర రెడ్డి గారు స్ట్రిక్ట్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి నా హృదయంలో మంచి స్థానం ఉంది. ఉంటే ఉండబోతే 2009లో చనిపోతే ఇవాళ గుర్తొచ్చి పొగిడేటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని కించపరచాలనేటువంటి ఆలోచన. ఒక ఎలక్షన్ కమిషనర్గా ఉండి, ఎలక్షన్ విధుల్లో ఉండి నువ్వు కడప వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని పొగట్టడంతో పాటు సిబిఐలో నేను సాక్షిని, నేను నిజం చెప్తాను, అబద్ధం చెప్పను, ప్రమాణం చేయవా? కోర్టులోకి వెళ్ళినా మాకేం అభ్యంతరం లేదు. నిజం చెప్పను, నిజం చెప్తాను, అబద్ధం చెప్పను, దైవ సాక్షి అని ప్రమాణం చేయి. ఆ సందర్భంగా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బెదిరిస్తున్నావా? బ్లాక్మెయిల్ చేస్తున్నావా?
ఎవరిని బెదిరిస్తున్నావు? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నువ్వు ఎలక్షన్ కమిషనర్వేనా? ఒక పచ్చి రాజకీయవాదిగా నువ్వు వ్యవహరిస్తున్నావు. ఇంతకన్నా ఏం కావాలి? సాక్ష్యమైనా మనం చేస్తున్నా. పంచాయతీ ఎన్నికలు 4 దఫాలుగా జరుగుతాయని, వీటిని పారదర్శకతతో నిర్వహిస్తామని గుంటూరు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల కోసం అధికారులు ట్రైనింగ్ నిర్వహించామని, 30,000 మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. మన జిల్లాలో 4 దఫాలుగా 4 డివిజన్స్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 54 మండల్స్ ఇన్వాల్వ్ అవుతుంది. దాంట్లో టోటల్గా చూస్తే 974 గ్రామ పంచాయతీలో ఈ ఎలక్షన్స్ 4 దఫాలుగా జరుగుతుంది. మొదటి దఫాల్లో మనకి తెనాలి డివిజన్స్లో 337 గ్రామ పంచాయతీలో ఈ ఎలక్షన్స్ జరుగుతుంది. దానికి 3,547 పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలక్టర్స్, ఈ పర్టికులర్ తెనాలి డివిజన్స్కి ఉంటున్న ఎలక్టర్స్ మాత్రం 7,76,000 ఓటర్సు ఈ పర్టికులర్ ఎలక్షన్స్లో ఫేజ్ 1లో పాల్గొంటారు. దీనికి కావాల్సిన స్టేజ్ 1 ఆఫీసర్సు అంటే నామినేషన్స్ చేయడానికి తెనాలి నియోజకవర్గంలో తెనాలి డివిజన్స్లో ఈ అపాయింట్మెంట్ ఆల్రెడీ జరిగి ఈ నామినేషన్స్ కూడా లాస్ట్ 2 డేస్గా తీసుకోవడం జరిగింది. ఈ 2 రోజుల్లో తెనాలి డివిజన్స్లో టోటల్ సర్పంచ్లు 213 మంది ఇప్పుడు దాకా నామినేషన్స్ పెట్టారు. అండ్ వార్డు మెంబర్స్ వచ్చినప్పుడు 569 మంది ఈ వార్డు మెంబర్స్ కూడా ఈ నామినేషన్స్ కట్టడం జరిగింది. బ్యాలెట్ పేపర్లను కూడా సిద్ధంగా ఉంచామని, 11,000 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉంచామని తెలిపారు. కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్లు, లా అండ్ ఆర్డర్స్ను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. చాలా లొకేషన్స్లో ఈ అప్లికేషన్స్, నామినేషన్ ఫామ్స్ అన్ని కూడా భారీగా తీసుకువెళ్ళిపోయారు. సో రేపు అదన్నీ ఫిల్అప్ చేసుకొని జాగ్రత్తగా ఫిల్అప్ చేయడానికి కూడా అన్ని ఈ నామినేషన్స్ సెంటర్స్లో వాళ్ళకు ఉన్న హెల్ప్ డెస్క్ కానీ అక్కడ కావాల్సిన ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్ కూడా వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. సో ఇది కాకుండా మనకి ఓవరాల్ ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ ఫ్రీ అండ్ ఫేర్ అండ్ పీస్ఫుల్ మేనర్గా జరగడానికి మనం ఇప్పుడు కొత్తదిగా ఒక జోనల్ ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్క మండలికి 2 or 3 అపాయింట్ చేయడానికి ఉన్నాము. ఈ జోనల్ ఆఫీసర్స్ అక్కడ ఉంటున్న పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా వాళ్ళు డివైడ్ చేసిన రీజన్ వారీగా, జోన్ వారీగా వాళ్ళు ఉన్న పోలింగ్ స్టేషన్స్ కానీ అక్కడ ఉంటున్న కౌంటింగ్ స్టేషన్స్ కానీ ఇదన్నీ కూడా వాళ్ళు పర్యవేక్షణలో పెట్టేసి కొంచెం జాగ్రత్తగా మానిటర్ చేయడానికి కూడా ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు రాజకీయాలే కావాలనుకుంటే ఆ పదవికి రాజీనామా చేసి బయటకు రావాలని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించిన నిమ్మగడ్డ ఎన్నికల పర్యవేక్షణకు వెళ్లారా లేక రాజకీయాలు చేయడానికి వెళ్లారా అని ప్రశ్నించారు. దీనిపై ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. సాక్షాత్తు గవర్నర్ చేత నియమించబడిన, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసుతో ఎన్నికల కమిషన్ గా నియమించబడిన ఈ రోజు కమిషనర్ రమేష్ గారు అదే లేఖలో గవర్నర్ గారిని ఆఖరి పేరాలో ఇక్కడున్న అడ్వకేట్ జనరల్ మీద నాకు విశ్వాసం లేదు, అటార్నీతో మీరు మీరు విషయాన్ని తెలుసుకొని ఇదే ఆఖరిసారి మీకు చెప్పడం, లేకపోతే నేను కోర్టుకు వెళ్తానని చెప్పి థ్రెటన్ చేస్తూ లేఖ రాయడం, ఆయన దాటారు లక్ష్మణ్ రేఖ, మేము కాదు దాటింది లక్ష్మణ్ రేఖ. సాక్షాత్తు గవర్నర్ గారికి రాసిన లేఖ, దాని సారాంశం ఎప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఎలక్షన్ కమిషన్ కూడా అటువంటి భాషతో లేఖ రాసిన దాఖలాలు లేవు. మా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే రీతిగా ఎన్నికల కమిషన్ వ్యవహరించిన నేపథ్యంలో దీని మీద ఇవాళ స్పీకర్ గారికి ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం కూడా జరిగింది. తనపై మంత్రి పెద్దిరెడ్డిపై వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ నిష్పక్షపాతంగా ఉండాలని మంత్రి సూచించారు. తాను ఎప్పుడూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదని చెప్పారు. నిమ్మగడ్డ గవర్నర్ను బెదిరించినట్లుగా లేఖ రాశారని అన్నారు. దానిపై విచారణ జరపాలని చెప్పారు ప్రివిలేజ్ కమిటీతో. ఇప్పుడు ఇటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో రాలే. రాష్ట్ర ప్రజానీకాన్నే కోరుతున్నాను, దయచేసి మేము మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు చూడండి అని చెప్పాను.
దీన్ని బట్టి మీ తాలూకా ద్వంద్వ వైఖరి, మీ వక్ర బుద్ధి, లేకపోతే మీకున్న ఏదైతే వెస్టర్న్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడుతుంది. అది నా తాలూకా బాధ. మా వ్యక్తిగతంగా మా తాలూకా ప్రతిష్ట భంగం కలిగినప్పుడు మా ప్రెసిడెంటింగ్ ఆఫీసర్ ఆయనే. సో కాబట్టి ఆయనకే ఈ రకంగా మా మీద నిద్రలు మోపి మాట్లాడడం అనేది ఇది సాంప్రదాయం కాదు. ఎప్పుడు మేము ఇలాంటి పరిస్థితులు చూడలేదు. మేమేమి కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలతో ఎన్నుకోబడి సాక్షాత్తు రాజ్యాంగమే ప్రమాణం చేసి ఇక్కడ వచ్చాం. దాన్ని గౌరవించే వ్యక్తులం. మా మీద ఇలాంటి అపాదులు వేయడం అనేది ఇది సమంజసం కాదని చెప్పని మా హక్కుల్ని మీరే కాపాడాలని చెప్పని ఆయన కోరాం. రైట్ కేర్ హెల్త్ సర్వీసెస్ నగరంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా తమ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులను అందజేశారు. అనంతరం సంస్థ ప్రతినిధి ఈతా జోగేశ్వర్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తక్కువ ధరలకే నగరంలోని ప్రజలకు నర్సింగ్, ఫిజియోథెరపీ, ఇతర వైద్య సేవలను అందజేయటమే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. మార్చి నెలలో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర ప్రాంతాలలో తమ శాఖలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రైట్ కేర్ ఇండో అమెరికన్ కంపెనీ సిరిపురం విశాఖపట్నంలో స్థాపించబడిందండి. నా పేరు జోగేష్ కుమార్, సీనియర్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. ఈ సంస్థ ఏంటంటే మనం ఇంటి వద్దకే హెల్త్ కేర్ సర్వీసెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అతి తక్కువ ధరలోనే వెల్ ట్రైన్డ్ స్టాఫ్ యందు మేము ఇంటికి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. కేర్ గివర్ సర్వీసెస్ అవనియండి, నర్సింగ్ సర్వీసెస్ అవనియండి, ఫిజియోథెరపిస్ట్ సర్వీస్ అవనియండి, ప్రతి ఒక్కటి ఇంటి వద్దకే మా సంస్థ ద్వారా సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఇండో అమెరికన్ ఎన్ఆర్ఐ బేస్డ్ సంస్థ అండి. సో విశాఖపట్నంలో గత 3 నెలలుగా ప్రారంభించాము. తర్వాత విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి మార్చ్ ఎండింగ్ నుంచి ప్రారంభం అవుతున్నది. సో ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి మెడికల్ సేవ యందు అతి తక్కువ ధరలోనే దొరకాలి, చెయ్యాలి అనే ఒక ప్రారంభంతో మా ఎన్ఆర్ఐ సిఇఓ గారు మనోహర్ గారు ప్రారంభించారండి. సో ఈ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్ వెల్ ట్రైన్డ్ ఉన్నారండి. ఈరోజు మా ఆఫీస్ యందు, సిరిపురం ఆఫీస్ యందు ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశామండి. సుమారు తెల్లవారు 8:30కి మొదలుపెట్టాము. ఇప్పటి వరకు 150 నుంచి 200 మందికి వచ్చారు. సాయంకాలం లోపు ఇంకో 300 నుంచి 500 మంది వస్తారని మేము కోరుచున్నాము. పోలియో రహిత సమాజ స్థాపన ధ్యేయంగా రోటరీ ఇంటర్నేషనల్ కృషి చేస్తుందని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సతీష్ బాబు, రోటరీ క్లబ్ విశాఖ వ్యాలీ స్పెషల్ ప్రాజెక్టు డైరెక్టర్ అద్దెపల్లి జె సోలోమన్ తెలిపారు. పల్స్ పోలియోని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డు కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు ర్యాలీ నిర్వహించి పోలియో చుక్కలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పోలియో నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో తాము భాగస్వాములు అవుతున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో రోటరీ సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు. అందులో భాగంగా పోలియో నిర్మూలనకు అనేక ఏళ్లుగా రోటరీ నడుం బిగించిందని వెల్లడించారు. వీటితో పాటు మరో 2 దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో పోలియో అవగాహన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. నిండు ప్రాణాలకు 2 చుక్కలు అనే నినాదం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు రాజగోపాల్ రెడ్డి, బాబ్జీ, శివాజీలు పాల్గొన్నారు. This rally is to create awareness among public regarding polio eradication. చాలామందికి ఏంటంటే పోలియో ఏంటి ఇండియాలో లేదు కదా, ఇక అయిపోయింది కదా, ఎందుకు ఈ పోలియో గురించి అన్న అపోహ ఉంది.
polio is still existing in two countries. They are our neighboring countries, Pakistan and Afghanistan. Until it is eradicated in those countries, we could not sleep at peace. So the Rotary's main motto is global eradication of polio. ఈ అవగాహన కోసం, పోలియోకి అవేర్నెస్ కలగజేయడం కోసం, పోలియో కోసం నిధులు సేకరించడం కోసం రోటరీ కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉంది. సో ఈ ర్యాలీ రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖ పోర్ట్ సిటీ ప్రెసిడెంట్ కాళీప్రసాద్ గారు ఇనిషియేటివ్ తీసుకుని విశాఖపట్నంలో ఉన్న అన్ని రోటరీ క్లబ్బుల్ని ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళకు ర్యాలీ చేద్దామని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నైస్ టు సీ. అండ్ అలాగే మా యంగ్ రోటర్ యాక్టర్స్ ఆల్సో హ్యావ్ పార్టిసిపేటెడ్ ఆర్ జాయినింగ్ ఇన్ దిస్ ర్యాలీ. సో ఐ హోప్ and I am confident that Vizag people will have more awareness and they will cooperate more for funding polio eradication. Thank you so much. ఈరోజు పల్స్ పోలియో సందర్భంగా రోటరీ క్లబ్స్ అన్నీ కూడా, విశాఖపట్నంలో ఉన్నటువంటి రోటరీ క్లబ్స్ అన్నీ కూడా ఆర్కే బీచ్ నుండి వైఎంసీఏ వరకు ర్యాలీ చేశారు. మరి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ 3020 రెడ్డి గారు వచ్చారు. ఆయన ప్రారంభం చేశారు. ఇక్కడ వైఎంసీఏలో దాన్ని ఎండప్ చేశారు. ఇది కేవలము ఇది అవేర్నెస్ తీసుకొని రావడానికి 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా, పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా ఈ పల్స్ పోలియో చుక్కలు వేయించి వారందరూ కూడా ఏ విధమైనటువంటి పోలియో బారిన పడకుండా సహాయం చేయాలని అవేర్నెస్ తీసుకుని రావడానికి ఈ యొక్క ర్యాలీ జరిగింది. గ్రామంలో పింఛన్ పంపిణీ చేసేందుకు బ్యాంకులో డబ్బు డ్రా చేసుకుని వెళ్తున్న వాలంటీర్ వెల్ఫేర్ అసిస్టెంట్ పై 2 అగంతకులు దాడి చేసి నగదు దోచుకు వెళ్లిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాల మండలంలో జరిగింది. జూలకల్లు వెల్ఫేర్ అసిస్టెంట్ గడిపూడి శివపార్వతి తెలిపిన వివరాల ప్రకారం జూలకల్లు గ్రామ వాలంటీర్ బీరవల్లి వెంకట్రెడ్డి, శివపార్వతి ఇద్దరు కలిసి ఫిబ్రవరి 1వ తేదీన గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు పిడుగురాల పట్టణంలోని ఆంధ్ర బ్యాంకులో ప్రభుత్వ ఖాతా నుంచి 19 లక్షలు డ్రా చేశారు. అనంతరం ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళుతూ ఉండగా పందింటిపాలెం గ్రామ సమీపంలోని వాగు బ్రిడ్జి వద్ద వెనక నుంచి పల్సర్ బైకుపై వచ్చిన 2 యువకులు క్రికెట్ బ్యాట్తో బైక్ నడుపుతున్న వాలంటీర్ తలపై బలంగా కొట్టారు. దీంతో బైకుతో పాటు 2 రోడ్డు పక్కన పొలాల్లో పడిపోయారు. ఆ 2 అగంతకులు నగదు బ్యాగ్ను లాక్కొని పిడుగురాల వైపు పారిపోయారు. గాయపడిన వాలంటీర్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రికి వచ్చిన చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి మున్సిపల్ కమిషనర్ హేమమాలిని, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు భారతితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో యువకుడు ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలకే టోకరా వేసేందుకు ప్రయత్నించి కటకటాల పాలయ్యాడు. వైఎస్ భారతి ఆదేశాల మేరకు డాక్టర్ వైఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో ఏకగ్రీవ పంచాయతీలకు 5 లక్షలు, వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు 6 లక్షలు ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. ఆ పోస్టింగ్ ను ఎమ్మెల్యేల ఫేస్బుక్ అకౌంట్లకు పంపాడు. అయితే ముందుగా తన అకౌంట్కు 5,000 జమ చేయాలని కోరాడు. ఒక వాట్సాప్ మెసేజ్ రావడం జరిగింది. ఆ వాట్సాప్ మెసేజ్లో మేము డాక్టర్ వైఎస్ఆర్ ట్రస్ట్ నుంచి ఈ మెసేజ్ పంపుతా ఉన్నాము. ఈ మెసేజ్ ద్వారా మీరు మీ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థులకి ఏకగ్రీవాలకి ప్రయత్నం చేయండి. అలా ఏకగ్రీవాలకి అయినటువంటి గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 5 లక్షల రూపాయలు వైఎస్ఆర్ ట్రస్ట్ నుంచి అందజేయబడతాయి అని చెప్పి రాస్తూ, ఏ నెంబర్కి అయితే వాట్సాప్ వచ్చిందో ఆ నెంబర్కి మీరు ఈ మెసేజ్లు పంపించండి తిరిగి మాకు అని చెప్పి చెబుతూ 5-6 లక్షల రూపాయలు మేము ఇస్తాము అని చెప్పి ఏకగ్రీవాలైనటువంటి గ్రామాలకి అని చెప్పి చెబుతూ, మళ్ళీ తిరిగి మేము కింద ఇస్తున్నటువంటి ఈ అడ్రస్కి, అదేవిధంగా ఈ బ్యాంక్ నెంబర్కి ఐఎఫ్ఎస్సి కోడ్తో సహా ఇస్తూ ఉన్నాము. ఒక్కొక్క అభ్యర్థి నుంచి 5,000 రూపాయలు మాకు పంపించేటట్లయితే మేము రిజిస్టర్ చేసుకొని ఏకగ్రీవాలైన తర్వాత వాళ్ళకి 5-6 లక్షల రూపాయలు మేము పంపించడం జరుగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా రాయిస్తూ, ఇట్లు
వైఎస్ఆర్ ట్రస్ట్ అని చెప్పి రాయబడింది. దీంతో ఇది మోసమని గుర్తించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. సిఐడి రంగంలోకి దిగి మోసగాడి వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం గాదెల వలసకు చెందిన రాజాన పోలినాయుడిని నిందితునిగా గుర్తించారు. ఏకంగా వైఎస్ భారతి పేరుతో ఎమ్మెల్యేల నుంచి, ఆ పార్టీ నాయకుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించాడు. వేణుగోపాల్ రెడ్డి పేరుతో ఫేస్బుక్ అకౌంట్ తెరిచి డాక్టర్ వైఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో వసూళ్లకు తెరలేపాడు. ఇది నాకు ఎందుకో దాని మీద అనుమానం వచ్చి నేను ఆ సమాచారం ఇచ్చినటువంటి ఆ వాట్సాప్ మెసేజ్ ఇచ్చినటువంటి నెంబరు, మెసేజ్లు అన్నీ కూడా సిఐడి వారికి నేను అందజేయటం జరిగింది. దాని మీద నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని ఆధారం చేసుకొని దర్యాప్తు సాగించారు. నేను ఈరోజు నా ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాను, పోలినాయుడు అనే వ్యక్తి ఈ పనంతా చేసినట్లు, అతన్ని అరెస్ట్ చేసినట్లుగా, అతను కూడా చెడు వ్యసనాలకి లోనై నేను ఈ పని చేసినట్లుగా ఒప్పుకున్నట్లుగా కూడా ప్రసార మాధ్యమాల ద్వారా తెలిసింది. ఇంత త్వరగా అరెస్ట్ చేసినందుకు సిఐడి వారికి నా ధన్యవాదాలు. అతను తెనాలిలో అరెస్ట్ చేసినట్లుగా ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాము. మరి అతని బేస్ ఎక్కడో ఏంటనేది నాకు ఇంకా తెలియదు. ఎన్ని పోలీసులు విచారిస్తారు. ఓ యువతి వ్యవహారంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు యువకుల మధ్య గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. వెంపటి సాయి అనే విద్యార్థిని దారుణంగా కొట్టి కాల్వల పడవేశారు. నిన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తమ కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు గత రాత్రి అనుమానం కింద 11 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. ఏం చేశాడు? ఇంత బాగా పెంచుకున్నారా నా కొడుకులు? కొట్టి అని వాట్సాప్లో పెట్టాడంట. దానిగా చంపేస్తారా కొడుకులు? ఎలా అయిపోయారా నా కొడుకు? కొట్టారా, చిత్రహింసలు పెట్టారా? ఏం చేయలేదు కొట్టారు 2 దెబ్బలు. నిన్న ఉదయం సుమారు 10:30 సమయంలో ఉండవల్లికి చెందినటువంటి సాయి అనే పిల్లవాడు ఇంట్లోంచి కనపడకుండా వెళ్ళాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి అతను బండి మీద తీసుకొని వెళ్ళారు. సుమారు 8 గంటల సమయంలో 9:15 తర్వాత మేము ఫోన్ చేసినప్పుడు మీ అబ్బాయిని ఎప్పుడో ఇంటికి వచ్చేసాడు, మేము కూడా మా ఇంటికి వెళ్ళిపోయామని చెప్పి వాళ్ళు చెప్పారు. మా అబ్బాయి ఇంతవరకు ఇంటికి రాలేదు, అతని యొక్క ఆచూకీ కనిపెట్టండి అని చెప్పి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణలో భాగంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక అమ్మాయి యొక్క ఫోటో ఈ కుర్రవాడు ఎవరైతే ప్రజెంట్ మిస్ అయ్యారు, ప్రజెంట్ చనిపోయారు ఉన్నారో ఆ అబ్బాయి తన యొక్క స్టేటస్లో ఆ అమ్మాయి ఫోటోని పెట్టుకొని ఐ లవ్ యూ అని స్టేటస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ శివసాయి అనే కుర్రవాడు ఆల్రెడీ ఈ చనిపోయిన కుర్రవాడితోటి నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తానని గతంలో చెప్పడం జరిగింది. నేను లవ్ చేస్తున్న అమ్మాయి యొక్క ఫోటో నువ్వు పెట్టి ఐ లవ్ యూ అని ఫోటో పెట్టడం ఏందని దాని మీద వాళ్ళిద్దరి మధ్య చిన్న వాదులాట జరిగింది. దానిలో ఆ శివసాయి అనే అబ్బాయి నేను మీ నాన్నగారికి ఈ విషయాన్ని చెప్తాను, ఇట్లా అమ్మాయి అమ్మ తిరిగి ఇట్లా ఫోటోలు పెడుతున్నావు అని చెప్పి చెప్పానని చెప్పి చెప్తున్నారు. అయితే ఇంకా ఇదే రీజనా, ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయా అనేది తదుపరి దర్యాప్తులో తెలియాల్సి ఉంది. దీని మీద చనిపోయిన దాని మీద వాళ్ళ పేరెంట్స్ రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు. ఇచ్చిన దాన్ని బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పల్స్ పోలియో సందర్భంగా గుంటూరు జిల్లా బెల్లంకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో గూడారాలు వేసుకుని జీవిస్తున్న వలస కూలీల పిల్లలకు గూడారాల వద్దకే వెళ్లి చండ్రాజుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని ప్రదీప్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అదేవిధంగా మండలంలో 25 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకొని వారికి సోమవారం ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ పల్స్ పోలియో డే ప్రోగ్రాం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మన బెల్లంకొండ మండలం పిహెచ్సి చండ్రాజుపాలెంలో 2019 మంది 0 to 5 years పిల్లలు ఉన్నారు. సో వీళ్ళందరికీ మనకి ఈ ప్రోగ్రాము 31st, 1, 2 ఈ 3 రోజుల్లో జరుగుతుంది. సో ఫస్ట్ రోజు మనకి మొత్తం 25 బూత్స్ ఉన్నాయి. ఈ 25 బూత్స్లో మనకి 2019 మంది పిల్లల్ని మనం కవర్ చేయడం జరుగుతుంది.
ఎక్కడైతే చిల్డ్రన్స్ మిస్ అవుతాయి కనుక హై రిస్క్ ఏరియాస్ కానీ మిస్ అయిన చిల్డ్రన్స్ని వీళ్ళందరినీ మనం నెక్స్ట్ డే రేపు అండ్ ఆ నెక్స్ట్ డే ఎల్లుండి కవర్ చేయడం జరుగుతుంది. 100% కవరేజ్ మనకి పల్స్ పోలియో ప్రోగ్రాంలో చేయటం జరుగుతుంది. ఏ చిల్డ్రన్ మిస్ కాకోకుండా అందరికీ పల్స్ పోలియో వ్యాక్సిన్ వేసి ఎవరు పోలియోతో బాధపడుకోకుండా పోలియో నిర్మూలించటమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం కొల్లిపర లంక గ్రామాల్లో దుగ్గిరాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బి కామేశ్వరరావు ఆధ్వర్యంలో సారాయి తయారీ బట్టీలపై దాడులు నిర్వహించారు. సారా తయారీకి అవసరమైన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కొల్లూరు మండలం మరియు కొల్లిపర మండలంలో గల లంక గ్రామాల్లో సారాయి తయారీకి ఉపయోగించే బెల్లాన్ని సుమారుగా 1800 లీటర్ల బెల్లం ఓటను ధ్వంసం చేయడం జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్ సందర్భంగా అంటే గ్రామ పంచాయతీల ఎలక్షన్ సందర్భంగా ఈ ప్రత్యేకమైన దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో అన్నవరపు లంకలో గ్రామంలో ఒక 1000 లీటర్ల నాటు సారాయి ఉపయోగించే బెల్లం ఓటను మరియు ఈపూర్ లంక గ్రామంలో 800 లీటర్ల బెల్లం ఓటును ధ్వంసం చేయడం జరిగింది. పంచాయతీ సందర్భంగా ఎవరైనా సరే నాటు సారాయి తయారు చేసినా, అమ్మినా, రవాణా చేసినా లేక అనధికారికంగా మద్యం దుకాణాలు ఎవరైనా నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని మరియు మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా మాకు తెలియజేసిన ఎడల నాటు సారాయిని పూర్తిగా నిర్మూలించగలమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఫేస్బుక్ ప్రైవేట్ గ్రూపు కాప్ స్టాక్ సభ్యునిపై ఆ గ్రూపులోని కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన గుంటూరు జిల్లా చిలుకలూరిపేటలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం చిలుకలూరిపేట పట్టణం పండరిపురం ప్రాంతానికి చెందిన తోట నాగవ్యను కాప్ స్టాక్స్ గ్రూపులో సభ్యుడిగా ఉంటూ పేద కాపులకు సహాయం చేసేందుకు సేకరించిన నిధి దుర్వినియోగంపై ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఫేస్బుక్ అడ్మిన్ తదితరుల మధ్య పోస్టింగ్ వారు చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన అడ్మిన్ వలవాల విశ్వేశ్వర ప్రసాద్ గ్రూపు మోడరేటర్ మూర్తి వీరతో పాటు మరో 3 చిలుకలూరిపేటకి వచ్చి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నాగవేణు చిలుకలూరిపేట జనసేన కార్యకర్త కావడంతో స్థానిక పార్టీ నాయకులు పరామర్శించారు. రాయి తెచ్చాడు, రాయి వాడేనా రెడ్ షీట్ టీషర్ట్? కాదు, హరిప్రసాద్ కాదు. వాడు రాయి పెట్టి పడవటం వల్ల తలకాయ. బేసిక్ అయితే మనోడి దెబ్బలు తగిలేవి కాదు, ఇటుకి రాయి. అది రాత్రి 9:30-10 గంటల మధ్యలో పండరీపురంలో ఉన్న ఒక వాటర్ ప్లాంట్ యజమానిని ఒక 5 వ్యక్తులు తనపై దాడి చేసి గాయపరుస్తారు. ఈ వాటర్ ప్లాంట్ యజమాని నాగవేణ అనే అతను కాపు రాక్స్ అనే స్టేట్ లెవెల్ ఉన్న ఫేస్బుక్ అకౌంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ ఇతను. ఇందులో అడ్మిన్ ఈశ్వర్ ప్రసాద్ అనే అతను ఉన్నాడు. అయితే ఈ కాపు రాక్స్ అనేది ఎవరైనా ఈ కాపు కమ్యూనిటీకి సంబంధించి ఇబ్బందులు ఉంటే వాళ్ళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో పెట్టిన ఫేస్బుక్ అని ఈ కంప్లైంట్ చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి అడ్మిన్లో ఉన్న ఈశ్వర్ ప్రసాద్ అనే అతను కొంత దానికి సంబంధించి నిధులను దుర్వినియోగం చేశారని పోస్టింగ్స్ పెట్టిన దానిపైన వీరు వాళ్ళకి ఎగనెస్ట్గా మీరు పోస్టింగ్స్ పెడతారని వచ్చి అతని మీద దాడి చేసి కొట్టి గాయపరిచినారు. దీనిపైన కేసు రిజిస్ట్రేషన్ చేశాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. త్వరలో ముద్దాయిని పట్టుకొని కోర్టుకు హాజరుపరుస్తాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? 9:20 టైంలో నేను వాటర్ ప్లాంట్లో కొంచెం రిపేర్ చేసుకుంటూ ఉంటే గుర్తు కాప్రాక్స్ గ్రూప్కి సంబంధించిన కొందరు వ్యక్తులు నా మీద దాడి చేశారు. 5 వచ్చి బండరాళ్ళతో కర్రలతో దాడి చేసి వెళ్ళిపోయారు. నేను అక్కడి నుంచి అంటే చంపేస్తామరా అన్నారు. నేను అక్కడి నుంచి పారిపోయాను. ఎమ్మడిపడి నేను వదిలిపెట్టడం వెళ్ళను, సత్యనారాయణ అని చెప్పేసి చేసిపోయారు. ఆ గ్రూపుని జరుగుతున్న తప్పుల్ని ప్రశ్నించినందుకు ఆ గ్రూప్ వాళ్ళు నా మీద ఈ రకంగా దాడి చేశారు. వినుకొండలో ఈ నెల 30వ తేదీన మహాత్మాగాంధీ వర్ధంతి రోజు సిపిఎం నేతలకు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి మధ్య జరిగిన వివాదంపై సిపిఎం నేతలు వివరణ ఇచ్చారు. గాంధీజీ విగ్రహానికి ఎర్ర జెండాలు కట్టడంపై వివాదం చోటు చేసుకుంది. అవి పార్టీ జెండాలు కావని, రైతు ఆందోళన జెండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బూదల శ్రీనివాసరావు, ఊపలపూడి రాము, షేక్ సిలార్ తదితరులు పాల్గొన్నారు. మన హనుమంతరెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు వచ్చారు. ఆ పక్క రైతు సంఘం జెండాలు కట్టారు. దాన్ని చూసినటువంటి బ్రహ్మనాయుడు గారు ఇదేంది రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు కట్టారని దాని మీద ఆవేశంగా
మాట్లాడడం, ఇది తీసేస్తారా లేదా, మీకు పోలీసు కేసు పెట్టమంటారా అని మాట్లాడారు. దాని తర్వాత సరే వాళ్ళ కార్యక్రమం జరుగుతుంది కదా అని సిపిఎం కార్యకర్తలు అక్కడ కట్టిన జెండాలని తీసిన మాట వాస్తవమే. దీన్ని సిపిఎం పార్టీ జెండా లేదో, రైతు సంఘం జెండా లేదో తెలుసుకోకుండా మరి స్థానిక శాసనసభ్యులు నియోజకవర్గానికి పెద్ద, అన్ని రాజకీయ పార్టీలని ఒక కంటితో చూసుకోవాల్సినటువంటి ఈ నియోజకవర్గానికి పెద్దలాగా వ్యవహరించాల్సినటువంటి మనిషి ఆవేశపూరితంగా మాట్లాడటం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆవేశాలు ప్రతి చోట పనికిరావు. నిన్న మీరు వ్యక్తిగతంగా పార్టీని జెండాలని పీకేయండి, లాగేయండి అని మీ కార్యకర్తలు పీకేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మరోసారి జరగకుండా మీరు ఈ నియోజకవర్గ పెద్దగా వ్యవహరించండి. ఆ విధంగా అందరూ కలిసిమెలిసి పోవాలి తప్ప ఇది రైతు సంఘాల పని. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజకీయాలు కావాలంటే రాజీనామా చేయండి. నిమ్మగడ్డ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పల్స్ పోలియో కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పల్స్ పోలియోలో చిన్నారులకు పోలియో చుక్కలు. రాజకీయాల గురించి, నేతల గురించి మీరు మాట్లాడవచ్చా? ఆయన గురించి తాము మాట్లాడకూడదా? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. బ్యాంకులో డబ్బు డ్రా చేసుకుని వెళ్తున్న వాలంటీర్ వెల్ఫేర్ అసిస్టెంట్ పై అగంతకులు దాడి. నగదు దోచుకు వెళ్లిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాల మండలంలో చోటు చేసుకుంది. దారి దోపిడీపై దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.